హలో సార్, గుడిపల్లి మండలం పెద్దపర్తికుంట గ్రామం సార్. గత 65 సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉంది. మొన్న మీరు బెంగళూరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో అర్జీ కూడా ఇచ్చినాము, కానీ సీసీ రోడ్ వేసినారు. ఒక 2 ఫ్యామిలీలు 3 ప్రాబ్లం వల్ల ఇంకా సాల్వ్ కాలేదు. కాబట్టి మా ఊరి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నాం సార్. ఓకే, నిన్న నోట్ చూసిన ఆయనకి ఇవ్వండి, అక్కడ ఆయనకి ఇవ్వండి, ఆ పెద్ద ఆయనకి షర్ట్ ఇన్షర్ట్ మాట్లాడండి సార్. నమస్తే, నమస్కారం. నా పేరు ఆర్ఎన్ రామలింగం. 1989లో మీరు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మీతో ప్రతి పంచాయతీని నేను చుట్టిన వాడిని. 152 బూత్ కమిటీల ఇంటర్వ్యూలో మీతో పాల్గొన్నవాడిని సార్. నేను ఈ విజన్ చూడకముందు మీకు ఒక నివేదికను సమర్పించడానికి నేను ప్రిపేర్ చేసి వచ్చినాను. కానీ ఈ విజన్ చూసిన తర్వాత అవన్నీ కూడా కవర్ అయిపోయింది. కుప్పం పంచ ప్రాణాల ప్రణాళిక అనేసి ఒక నివేదికను నేను చేసినాను. మొదటిది ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన, రెండవది తిరుపతి గంగమ్మ గుడి నిర్మాణం, 3 హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయటం, 4వది ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం, 5వది భూగర్భ మురుగునీటి వ్యవస్థపై సత్వర చర్యలు అనేసి. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసినారు. కాబట్టి నేను ఇది పోను మిగతా 2 విషయాల్ని మీ యొక్క గమనానికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి, మన కుప్పంలో పబ్లిక్ టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇతర గ్రామాల నుండి వచ్చే మహిళలకు చాలా దుస్థితి. కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిలెట్లను మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి త్వరగా దాని నిర్మాణం చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా లైబ్రరీ కూడా మనది చాలా పురాతనమైన లైబ్రరీ, గ్రంథాలయం 50 ఏళ్లకు ముందు నిర్మించిన గ్రంథాలయం, తర్వాత జన్మభూమి ద్వారా కొద్దిగా పునరావృతమైంది. కానీ మనకు చాలా పెద్ద ఒక గ్రంథాలయం అవసరం ఉందనేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. ఓకే బ్రదర్, బాగానే ఉంది. మీకు ఒక ఆలోచన ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మరుగుదొడ్లన్నీ మరుగుదొడ్లైతే ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడే వికాస్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, కుప్పానికి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ కూడా వితిన్ 6 months లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే సమయంలో మీరు చెప్పినటువంటి యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేసి దీన్ని మళ్ళా యూజీసీకి కూడా అఫిలియేట్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాం. నేను అందుకే కొత్తగా చిత్తూరు జిల్లా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండే ఏకైక యూనివర్సిటీ కుప్పం యూనివర్సిటీ ఉంది. రేపు ఏదైనా కుప్పం చిత్తూరులో వస్తే 1 or 2 రావాలి. దీన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం. మిగిలినటన్నీ కూడా మీరు చెప్పిందే కాకుండా మీరు కూడా ఆలోచించాలి. అందరూ భాగస్వాములు కావాలి. ఇక్కడ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి, అందరూ చెప్తున్నారు, డైరెక్షన్ నాకు ఇస్తున్నారు, మీరందరూ కూడా గమ్మన ఇంట్లో పడుకుంటున్నారు. సత్వర ఫలితాలు రావాలంటే బాధ్యత కూడా మీకు కూడా రావాలా. చదువుకున్న వాళ్ళు అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి బాధ్యత తీసుకోవడం లేదు. మేము ఇచ్చాం, నువ్వు చెయ్యి, నేను చేస్తా. మీరు కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సామాజిక బాధ్యత అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది. చేద్దాం. మీరు చెప్పినట్టన్నీ నా మైండ్లో ఉన్నాయి. డెఫినెట్గా చేయడానికి అన్ని విధాలు నేను ముందుకెళ్తాను. మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పబ్లిక్ లైబ్రరీ సార్, పబ్లిక్ లైబ్రరీ నువ్వు కూడా ముందుకు రా. అంత డబ్బులు నువ్వు కూడా పెడదాం. డెఫినెట్గా చేద్దాం. లైబ్రరీ అనేది చాలా ముఖ్యం. రీడింగ్ అనేది ఒక అలవాటు పెట్టుకుంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆ పబ్లిక్ లైబ్రరీని కూడా ఏం చేయాలో దానికి ప్లాన్ తయారు చేసి చేస్తాం. అవకాశం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞత.